శర్వా ఎస్ ప్లీజ్ శర్వా. సుమ గారు, మీరు నేను కామన్ అనుకుంటా ఇంటర్వ్యూస్కి. మనం December 10th సినిమాలు అన్ని ఖాతా తీసుకున్నాం. ఖాతా తీసేసుకున్నాం ఆల్రెడీ. లక్ష్య ఒకటి అయిపోయింది, మనకి ఇప్పుడు ఇది కూడా. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి అందరికీ. యాక్చువల్లీ మొన్నే ఫంక్షన్కి వచ్చి లక్ష్య సినిమాకి వచ్చా. సేమ్ ఇదే ఈవెంట్, ఇదే పిఆర్ఓలు, ఇదే మొత్తం అంతా సేమ్ టీం. ఎందుకు మళ్ళీ వస్తున్నాను బాబా చెప్పా. బాబా మొన్నే వచ్చాను, ప్లీజ్ ఒకసారి కుదిలే ఇంకెవరన్నా అంటే, లేదు కంపల్సరీ రావాలి అన్నాడు. సో ద మెయిన్ రీజన్ టు కమ్ హియర్ ఇస్ బికాస్ ఆఫ్ బాబా. ఎందుకంటే తను అంటే మళ్ళీ ఇది రాని రోజు నుంచి వి బీన్ ట్రావెలింగ్ టుగెదర్. తను సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాను అన్నప్పుడు ఫస్ట్ థింక్, ఎందుకు బాబా నీకు అవసరమా అని. ఎందుకంటే ఆల్రెడీ దెబ్బలు తిని ఉన్నాం కదా ఇప్పుడు ప్రొడ్యూస్ చేసి. సో వద్దు అంటే, లేదు శర్వా, ఐ రియలీ బిలీవ్ ఇన్ ద ఫిల్మ్ అని ఒక పాయింట్గా సినిమా కథ అని చెప్పడం జరిగింది. విన్నప్పుడు నాకు కూడా అరే ఇంత మంచి కథ అంటే, మంచి కథ విన్నప్పుడు జనరల్లీ అంటే ఇందాక కందుకూరి గారు అన్నట్టు అరే ఈ సినిమాలో పాట అయి ఉంటే చాలు అనిపిస్తుంది, కానీ కొన్ని సినిమాలు చేయలేము బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ రీజన్స్. సో ఇలా విన్నప్పుడు ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ అ గ్రేట్ స్టోరీ. అండ్ గమనం, సో చాలా వరకు ఇందాక దేవాలయం కూర్చొని అనుకుంటున్నాం, గమ్యం, ప్రస్థానం, జర్నీ, ఇది గమనం. సో అన్ని ట్రావెల్ మీదే ఉన్నాయి. అండ్ అందరం ఒకే వేదిక మీద నుంచి ఉన్నాం. దేవా, ఇట్స్ సో నైస్ టు మీట్ యూ. అండ్ పాటలు ఏంటంటే, ఇళయరాజా గారితో ఒక్క సినిమా అన్నా చేయించుకోవాలి అరే అని ఒక ఆశ ఉంటుంది ప్రతి ఒక్కరికి. అది దేవా ఫస్ట్ ఫిల్మ్తోనే ఇళయరాజా గారిని కన్విన్స్ చేసి ఒక సినిమాను ఒప్పించుకున్నా అంటే దట్స్ ద ఫస్ట్ సక్సెస్ ఫర్ ద ఫిల్మ్. ఎందుకంటే ఆయన అన్ని సినిమాలు చేయరు. సో ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అండ్ రాజ్, అమిత, శివ, యువర్ ఇందాకే అనుకుంటున్నాం, లైక్ యూఆర్ అ వెరీ ప్రామిసింగ్ యాక్టర్. అన్డౌటెడ్లీ I wish, you'll reach heights for selecting scripts like this, and to you too. And director, మీ గురించి నేను బాబా ద్వారా చాలా వింటా ఉన్నా. సో ఐ విష్ ద హోల్ టీమ్ హోల్ సక్సెస్. అండ్ December 10th రిలీజ్ అవుతుంది, అన్ని సినిమాలు ఆడాలి. సో ఐ విష్ గమనం టీమ్ ఆల్సో ఆల్ ద బెస్ట్. అండ్ థియేటర్స్లోకి వెళ్ళి చూడండి, December 10th రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరన్నా మిస్ అయ్యంటే సారీ, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, శ్రేయ, ఒక్క సెకండ్ కూడా కమ్ హియర్. వీవ్ హ్యాడ్ ఎ బ్లాస్ట్ ఇన్ అవర్ కెరియర్స్. వీ ఆల్ షాట్ ఒక సినిమా నువ్వా నేనా అని చేసాం. అండ్ అంతకుముందు లైక్ చరణ్ ఇంట్లో లేకపోతే వి బీన్ ఫ్రెండ్స్ ఫర్ అ లాంగ్ టైమ్. అండ్ ఇందాక ఆయన్ని ఫస్ట్ టైం కలిశాను, ఆండ్రూని. హాయ్ ఆండ్రూ. సో ఒక్క సెకండ్ 1 ఇంచ్ కూడా అసలు ఏమీ మారకుండా, అప్పుడు సంతోషంలో శ్రేయ ఎలా ఉందో ఇప్పుడు కూడా అంతే అందంగా ఉంది. ఐఎమ్ ఎ ఫ్యాన్ ఆఫ్ యూ ఈవెన్ నౌ, అండ్ ఐ లవ్ యూ శ్రేయ. Thank you, love you. సో అండ్ you've been selecting very good scripts of late. So all the very best and welcome back. Okay, thank you very much. Thank you so much everybody.